ఇస్లాం ధర్మం ప్రకారం షహీద్, అల్లాహ్ మార్గంలో ప్రాణత్యాగం చేసిన వారుకు అత్యున్నతమైన స్థానం ఉంది. వారి ఆత్మలు మరణం తర్వాత ఎక్కడ ఉంటాయి, వారికి లభించే గౌరవం ఏమిటి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 1. షహీదులు మరణించిన వారు కాదు. సాధారణ మనుషులలాగే షహీదులు కూడా మరణించారని మనం అనుకోకూడదు. అల్లాహ్ స్వయంగా ఖురాన్లో ఇలా తెలియజేశాడు: అల్లాహ్ మార్గంలో చనిపోయిన వారిని మృతులనే అనకండి, నిజానికి వారు సజీవులు, కానీ ఆ విషయం మీకు అర్థం కాదు. ఎందుకంటే వారి గౌరవార్థం ఇలాంటి మాటలు అనరాదన్నమాట. మరో చోట ఇలా ఉంది: వారు తమ ప్రభువు వద్ద జీవించి ఉన్నారు, వారికి జీవనోపాధి, రిస్క్ కూడా లభిస్తోంది. 2. షహీదుల ఆత్మలు ఎక్కడ ఉంటాయి? షహీదుల ఆత్మలు పచ్చని పక్షుల శరీరాలలో ఉంచబడతాయి. ఈ పక్షులు స్వర్గంలో తమకు ఇష్టమొచ్చిన చోట విహరిస్తాయి. రాత్రి వేళల్లో అవి అల్లాహ్ అర్ష్ సింహాసనం కింద వేలాడదీయబడిన బంగారు దీపాలలో విశ్రమిస్తాయి. అలాగే అల్లాహ్ వాటితో మీకు ఇంకా ఏమైనా కావాలా అని అడిగినప్పుడు వారు మాకు అంతా లభించింది